అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి సత్యదర్శనంలో మరొక అత్యద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాం మిత్రులారా. అదే వేల కోట్ల విలువైన కోహినూర్ వజ్రాల విలువైన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి ఎవరు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేది ఈరోజు అద్భుతంగా పత్రిజీ ద్వారా ఒక కోహినూర్ వజ్రంగా, ధ్యాన విద్యార్థి నుండే కోహినూర్ వజ్రంగా తయారై పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రస్తుతం ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ని రన్ చేస్తున్న ఆనంద్ బుద్ధ గారు, వారి ద్వారా మరి ఇంత విలువైన వ్యక్తి ఎవరో తెలుసుకుందాం మనం. నమస్కారం ఆనంద్ బుద్ధ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు అల్టిమేట్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు అది చదివితేనే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఎస్ సార్. ఎస్, చెప్పండి. అసలు కోహినూర్ వజ్రం అంటేనే ఇక అల్టిమేట్. మళ్ళా వేల కోహినూర్ వజ్రాలంత విలువైన వ్యక్తి ఎవరు? ఇంట్రెస్టింగ్ ఉంది. ఎస్ సార్, అదే మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. ముఖ్యంగా ఈ భూమండలం మీద ఎవరైనా సరే రెండు రకాలు. ఈ రెండు రకాల గురించి పూర్తిగా అవగాహన మనకు కలిగితే అది ఒక రకంగా ఉంటుంది, కలగకపోతే ఇంకొక రకంగా ఉంటుంది. ఉదాహరణకు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు వజ్రం అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో మీకు కొంత అవగాహన ఉంటుంది. ఎందుకు? విని ఉన్నాం, సినిమాలలో చూసి ఉన్నాం. ఎస్. కాబట్టి ఏదైనా నిజంగా వజ్రం దొరికిందనుకో, అది వజ్రమా కాదా అని చెప్పేసి కనీస అవగాహన మనకైతే ఉంటుంది. అదే చిన్న పిల్లలకు మనం ఇచ్చామనుకో, అంటే ఈ వజ్రం గురించి ఏ అవగాహన లేని వాళ్ళకి రాళ్లతో ఆడుకుంటున్నప్పుడు చిన్నప్పుడు వాడికి రాయి వజ్రం రెండు ఒకటే, రాయి వజ్రము రెండు ఒకటే వాడికి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడతాం మనం. ఓకేనా? అట్లానే తెలియనప్పుడు రాయి వజ్రం రెండు ఒకటే. అంటే నీకు వజ్రం కూడా ఒక బండరాయి లాగానే ఉంటుంది, అది అర్థమవుతుంది నీకు. కానీ నిజానికి అది రాయి ఎంత మాత్రం కాదు. వజ్రం రాయి రాయే కదా. ఈ పాయింట్ గురించి మనం తర్వాత వస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇంకొక కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. అడగండి. మన ఇద్దరం నడుస్తూ పోతున్నాం. ఓకేనా? సరదాగా సముద్రం దగ్గరికి వెళ్ళాం. మీకు ఈత వచ్చా? నాకు రాదు. నాకు ఈత వచ్చు. ఓకే. ఒక పెద్ద అల వచ్చింది అనుకుందాం. పెద్ద అల వచ్చింది, సముద్రంలోకి మనల్ని ఇద్దరిని తీసుకెళ్ళిపోయింది. ఓకే. మీరు బయటికి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఎందుకని? నాకు ఈత రాదు కాబట్టి. ఎవరైనా హెల్ప్ చేసో ఏదో ఒక రకంగా ఏదో దొరికితే తప్ప వచ్చే అవకాశం లేదు. కానీ నాకు ఈత వచ్చు. ఏదేమైనా వస్తాను. వస్తానా లేదా? ఈత వచ్చిందంటే ఎలాగైనా వస్తాం. టైం పట్టచ్చు. సముద్రం వరకు పక్కన పెట్టు. ఏదైనా ఒక 20 అడుగులు 30 అడుగులు లోతు ఉన్న బావిలో ఇద్దరం కలిసి దూకినాం. ఓకే. మీరు బయటికి రాగలరా? నేనైతే రాలేను. ఇంకా ఎందుకని? ఈత రాదు, ప్లస్ దాని టెక్నిక్ తెలియదు పైకి రావడానికి. మీకు తెలుసు, టెక్నిక్ తెలుసు, ఈత వచ్చు, రెండు ఉన్నాయి కదా. మన ఇద్దరం కలిసి ఎవరైనా మనకు ఒక విమానం ఇచ్చారనుకో, మీరైనా నేనైనా నడపగలమా? ఇద్దరం నడపలేము. ఎందుకని? ఇద్దరికి రాదు కాబట్టి, తెలియదు కాబట్టి. పర్ఫెక్ట్ ఆన్సర్ అది. అంటే మనం విమానాన్ని నడపాలి అంటే మనకేం వచ్చి ఉండాలి? దానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకొని ఉండాలి మనం. మీకు బైక్ తోలడం వచ్చా లేదా? వచ్చు కదా. కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు బైక్లో రాగలిగారు. ఒకవేళ మీకు బైక్ తోలడం రాకపోతే రాలేము. బైక్ బుక్ చేసుకొని వస్తాం, వెనకాల కూర్చొని వస్తాం. మీకు బైక్ రాకపోయినా బైక్ తీసుకొని వచ్చారనుకో, మధ్యలోనే ఏ యాక్సిడెంట్ అయిపోతుంది, ఏదైనా జరగచ్చు. ఓకే. అట్లానే ఇక్కడ క్రికెట్ అన్నది ఫేమస్. మనకు ఒక ఆటను మనమే క్రియేట్ చేసాం. ఒక బ్యాట్ ఉంటుంది, ఒక బాల్ ఉంటుంది,
ఈ బాలును ఆ బ్యాట్ కొట్టే వైపు వ్యక్తి వైపు వేస్తే ఆ వ్యక్తి బ్యాట్తో కొడితే ఆ బాలు ఒక బౌండరీ దాటితే దాన్ని 4 అని, అదే డైరెక్ట్గా బౌండరీ దాటితే అది 6 అని, ఆ బాల్ వచ్చి ఆ వికెట్లను తాకితే అవుట్ అని, ఇలా మనం ఒక గేమ్కి రూల్స్ పెట్టుకున్నాం. ఎస్ కదా. ఈ గేమ్ యొక్క రూల్స్ మనము పాటిస్తూ ఆ గేమ్ని ఆడతాం. ఓకే, ఆ రూల్స్ పాటించుకోకుండా గేమ్ మనం ఆడగలమా? ఆడడానికి లేదు. ఒక ఎంపైర్ ఉంటాడుగా, మనం తప్పినా అతను గుర్తు చేస్తాడుగా. ఒక ఎంపైర్ మనం పక్కకి వెళ్ళినా గుర్తు చేస్తాడు. అలానే ఇక్కడ అంపైర్ గుర్తు చేస్తాడు. అది ఆడాడు. ఈ పాయింట్ తను ఆడాడు, ఇన్వాల్వ్ అవ్వడు, ఆడు గుర్తు చేస్తాడు. ఇది అవుట్, ఇది 4. ఆటకు తగ్గ నియమాలు నిబంధనలు పాటించాలని చెప్తాడు. ఖచ్చితంగా పాటింపజేస్తాడు అక్కడ ఉండి. ఎగ్జాక్ట్లీ. ఆటలో ఎంతమంది ఉంటారు టీం మెంబర్స్? ఖచ్చితంగా 11 మెంబర్స్ ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి రెండు వైపులా. 11 మెంబర్స్ లేకోకుండా 12 మంది ఉండొచ్చా? ఉండడానికి లేదుగా. పోనీ 10 మంది ఉండొచ్చా? నో, 11 అంటే 11 ఎగ్జాక్ట్ 11 ఉండాలి. అంటే ఈ భూమి మీద మనము క్రియేట్ చేసినటువంటి ఒక గేమ్ అది. కొన్ని వందల ఆటలలో అది ఒకానొక ఆట మాత్రమే. ఎన్నో స్పోర్ట్స్లో అదొక స్పోర్ట్స్. మనము క్రియేట్ చేసినటువంటి గేమ్కే రూల్స్, రెగ్యులేషన్స్, దానికి సంబంధించినటువంటి తీరు అన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే మన జీవితానికి రూల్స్, రెగ్యులేషన్స్, ఆట ఎలా ఆడాలో ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయిగా. ఇప్పుడు ఒక గంట 2 గంటలో లేకపోతే 20 ఓవర్లకు ఒక్కరోజు 2 డేస్ ఆడే గేమ్స్కి అన్ని రూల్స్ ఉంటే మనం 70 ఏళ్ళు లేదా ధ్యానం చేస్తే 150 ఏళ్ళు అంటున్నాం కదా. ఖచ్చితంగా ఉంటాయి కదా. సో కాబట్టి రూల్స్, రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. లైఫ్ రూల్స్, రూల్స్ ఆఫ్ లైఫ్. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు ఏంటి తేడా? వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. ఏంటి తేడా? చేయకూడదు చేశాడు, అక్కడ ఉన్నాడు. ఏం చేయకూడదు చేశాడు? నేరం. దేన్ని నేరం అంటున్నావు? ఎదుటి వాళ్ళను హింసించడము, ఇబ్బంది పెట్టడము ఏదో చేసి ఉంటాడు, అక్కడ నేరస్తుడుగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏదైనా నా విషయంకి వద్దాం, నేను ఏదైనా మీ విషయంలో తప్పు చేశాను అనుకో, తిట్టచ్చు లేదా కొట్టచ్చు. కొంచెం గట్టిగా కొట్టి నన్ను చంపేశావని అనుకుందాం మీరు. అప్పుడు మీరేమవుతారు? నేరస్తుడు అవుతాం. అంటే నీ కోపం ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించి కొంచెం ఎక్కువ అయితే నువ్వు జైల్లో ఉంటావు అని అర్థం. రైట్. నీ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషను 100% కరెక్ట్. ఎమోషన్ రైట్. నీ విషయంలో నేను చేయకూడని పని చేశాను, నీకు కోపం వచ్చింది, నువ్వు తిట్టావు, కొట్టావు, 100% కరెక్ట్. కానీ కొంచెం శృతి మించింది అనుకో, ఎక్కడుంటావు నువ్వు? జైల్లో ఉండాల్సిందే, నేరస్తుడుగా ఉండాల్సిందే. ఇది కూడా మనం ఈ భూమి మీద పెట్టుకున్నటువంటి రూల్. అది ఒక పోలీసు వ్యవస్థను పెట్టుకున్నాం, రక్షణ వ్యవస్థను పెట్టుకున్నాం, న్యాయశాస్త్రం అని పెట్టుకున్నాం. దాని రూల్స్, రెగ్యులేషన్స్ దానికి ఉన్నాయి. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి అట్లా ఈ భూమి మీద. దాంట్లో న్యాయశాస్త్రం అనేది ఒకటి. రైట్. గేమ్ ఆఫ్ లైఫ్. గేమ్ అంటే గేమ్ రూల్స్, అంటే గేమ్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, శాస్త్రాలకి కొన్ని కూడా నిబంధనలు ఉన్నాయి. రైట్. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి చేయకూడని పని చేసినప్పుడు కోపం రావడం అనేది సహజం. ఎవరికైనా వస్తుంది, నాకైనా వస్తుంది. ఇది అసహజమేమి ఎంత మాత్రం కాదు. కానీ ఈ కోపము దాని పరిధి మించితే మనం వెళ్ళి జైల్లో ఉండాల్సి వస్తుంది. కాన్సిక్వెన్సెస్. ఇది మనం భూమి మీద పెట్టుకున్నటువంటి, ఇది కూడా ఒక నియమమే, ఒక నియమం, న్యాయశాస్త్రంలో ఒక నియమం అది. ఓకే. అంటే ఇది ఎవరు ఏర్పాటు చేశారు? మనమే. భూమి మీద ఏర్పాటు చేసినవన్నీ మనం ఏర్పాటు చేసాం. వెరీ గుడ్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. భూమి మీద మనం పుట్టి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గేమ్స్
మనం ఏర్పాటు చేసుకున్నటువంటి శాస్త్రాలు ఇవన్నీ మనం పుట్టేటప్పుడు పుట్టడానికి కారణం అయినప్పుడు మనకంటూ ఈ జీవితం పట్ల ఇది ఒక గేమ్ అయినప్పుడు దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయా ఉండవా? 100%. గేమ్ ఆఫ్ లైఫ్కి కూడా రూల్స్ ఉంటాయి. మనం పెట్టుకున్న గేమ్కే రూల్స్ ఉంటే ఆడే మనకు కూడా ఉండాలిగా. 100%. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీ వాళ్ళు ఒక్కొక్క యూనిఫామ్తో రిప్రజెంట్ చేస్తారుగా. సో ఇక్కడ ఫస్ట్లో మీకు చెప్పాను ఏమని, మనుషులు 2 రకాలు అని. ఇప్పుడు ఆ పాయింట్కి వద్దాం. రైట్, చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఈ భూమి మీద మానవ జన్మను తీసుకున్నప్పుడు ఆ మనిషికి నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, నువ్వు ఏం తినాలి, ఏమి తినకూడదు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలాంటి గుణాలను కలిగి ఉండాలి, ఎలాంటి గుణాలను కలిగి ఉండకూడదు. సరికాని సరి అయినా. ఎస్, 2 ఉన్నాయి. సరికాని సరి అయినా. ఎస్, అన్నిట్లో ఈ సరి అయినటివి ఏంటివి, సరి కానివి ఏంటివి, ఇది 100% తెలుసుకోవాలి. దీన్నే జీవిత శాస్త్రం అంటారు. దీన్ని ఏమంటారు? జీవిత శాస్త్రం. రైట్. ఇప్పుడు మీరున్నారు, ఈ లైవ్ జరుగుతోంది, మీరు వచ్చి వాట్ అని చెప్పేసి నా చెంప మీద కొట్టారు. ఓకే, మీరు కొట్టారు, అయిపోయింది. కానీ ఈ కొట్టిన దాన్ని నేను పదే 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 పునరావృతం చేస్తుంటాను. జరిగింది ఒక్కసారి, మీరు ఒకసారే కొట్టారు నన్ను, కానీ నేను 1,00,000 సార్లు కొట్టించుకుంటుంటాను మీతో లోపల మానసికంగా. ఎస్. ఓకే, అంటే చర్య అయిపోయింది ఆల్రెడీ, ఏదో ఒక క్రియ అనేది జరిగింది, ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ నాకేముండాలి, ఇది మర్చిపోవాలంటే ఫర్గివ్నెస్ అనేది ఉండాలి, క్షమాగుణం ఉండాలి. అరే రాము కొట్టాడు, నో ప్రాబ్లం, క్షమిద్దాం అతన్ని. మీది తప్పు ఉంటే, ఒకవేళ నా తప్పు ఉందనుకో, నేను తప్పు చేశాను కాబట్టి అతను కొట్టాడు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఒకరికొకరు ఫర్గివ్ చెప్పుకుంటే అక్కడితో క్లోజ్ అవుతుంది, అయిపోయింది అది. కానీ ఇది చేయకపోవడం వల్ల రాయలసీమలో కొన్ని తరాలు కక్షలు కార్పణ్యాలతో ఒకళ్ళకొకళ్ళు హింసాత్మకంగా చంపుకున్నారు. జనరేషన్ రాయలసీమ అనేది ఫ్యాక్షనిజంకి ప్యాషన్ అయిపోయింది ఒకప్పుడు. చిన్న విషయం ఇది, చాలా చిన్న విషయం, కానీ దీని పర్యవసానం కొన్ని తరాలు శిక్షలను అనుభవించాయి. ఎస్. ఓకే, అంటే సరి అయిన జ్ఞానం ఉంటే తప్ప నీ జీవితంలో నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలిస్తే తప్ప, నీ జీవితానికి సంబంధించినటువంటి ఆటకు సంబంధించిన నియమాలు నిబంధనలు నీకు తెలిస్తే తప్ప ఈ జీవితాన్ని నువ్వు సరిగ్గా జీవించలేవు. ఎస్, అది 100% ట్రూ కదా. అలాగే మన జీవితంలో ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు నాకు 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, శరీరం అంతా నేను అద్భుతంగా ఉన్నాను. ఇంత అద్భుతాన్ని మన ధ్యాసలో ఇది అద్భుతంగా కనిపించదు. ఎక్కడో బయట జరిగిన అద్భుతాలే అద్భుతం అనుకుంటాం. ఈ యొక్క అద్భుతంతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చో తెలియదు. ఇప్పుడు చేయబడ్డాయి అన్నీ ఈ అద్భుతంతోనే కదా. అవి అద్భుతం అనుకుంటున్నాం, బయట జరిగేటి అన్ని మిరాకిల్స్ అనుకుంటున్నాం. చాలా మందికి అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇక్కడ, అరే బాబా మన శరీరమే ఒక అద్భుతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అద్భుతాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పత్రి సార్ ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం చదివిన పిఎంసి తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం అని కొడితే వస్తుంది ఒక వీడియో. అది విన్నా ఎన్ని గొప్ప గొప్ప సత్యాలు అర్థమవుతాయో చెప్పనలవి కాదు. పుట్టినప్పుడు ఇంత ఉంటాం మనం, ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు. ఈరోజు ఇంత పెద్ద శరీరం. ఈ చిన్న బిడ్డ
చక్కగా ఎదుగుతూ 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 ఎన్నో అద్భుతాలు సృష్టిస్తాడు ఈ భూమి మీద. ఈ చిన్న బిడ్డ పుట్టడానికి కొన్ని కోట్ల మంది దేవతలు ఆ యొక్క ఆర్గాన్స్ మీద వర్క్ చేస్తారంట. కోట్లాది దేవతలు, ప్రకృతి దేవతలు అందరూ కలిస్తేనే నేచర్ స్పిరిట్స్ అంటారు. నేచర్ స్పిరిట్స్. ఈ నేచర్ స్పిరిట్స్ కొన్ని కోట్ల మంది, లక్షల మంది కాదు, కోట్ల మంది కలిస్తే ఈ శరీర నిర్మాణం ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణ వ్యవస్థ ఇది. ఎస్, ఎగ్జాక్ట్లీ. బయట ఏ కంపెనీ కూడా ఇంత పెద్ద నిర్మాణం లేదు. కోట్ల మంది ఎంప్లాయీస్ ఉంటే బ్రాంచ్లు ఉండొచ్చు, కానీ ఒకే సిస్టంలో ఒకే దాంట్లో ఇన్ని ఉండడం అనేది అత్యద్భుతం. ఎంత అద్భుతం! ఈ కళ్ళు ఇంత గొప్ప ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. మన శరీరంలో ఉండేటువంటి న్యాచురల్గా వచ్చినటువంటి ప్రతి శరీర అవయవము ఎంత అద్భుతం! ఆ శరీర నిర్మాణం న్యాచురల్గా వచ్చిన దాన్ని తీసేసి రీప్లేస్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు నీ ఆపరేషన్ చేసి ఆర్టిఫిషియల్ నీ వేస్తారు. రైట్. వాళ్ళని అడిగితే తెలుస్తుంది న్యాచురల్ నీ అనేది ఎంత గొప్పదో. ఎంతది. ఎస్, ఎగ్జాక్ట్లీ. శరీరంలో ఎన్నో ప్లేసులని ఇప్పుడు రీప్లేస్ చేసేస్తున్నారు అవయవాలను. వాళ్ళని అడిగితే తెలుస్తుంది న్యాచురల్గా వచ్చినది ఎంత అద్భుతమో, ఎంత పవరో, ఎంత అద్భుతమైందో. మనము మామూలుగా ఒక మొబైల్లో ఒక పార్ట్ వెళ్తే నార్మల్ పార్ట్ ఎందుకు ఇయర్ బడ్ కంపెనీ బ్రాండ్తో వచ్చిన ఇయర్ బడ్ మనకు ఇబ్బంది అయితే కొత్తది తీసుకుంటే అది రిప్లేస్ చేయరాదు. ఒక్కసారి దాంతో వచ్చిందే బ్రాండ్, తర్వాత మార్చింది ఏది కూడా సూట్ అవ్వదు, సేమ్ కంపెనీ అయినా సరే. సో అలానే మన శరీరం అన్నది ఒక అద్భుతము, అత్యంత అద్భుతం. దీని మీద కొన్ని కోట్ల మంది నేచర్ స్పిరిట్స్ వర్క్ చేస్తే ఇంత అద్భుతమైన శరీరం వచ్చింది. ఇది ఒక అద్భుతం అని తెలుసుకోవడం ఫస్ట్ ఒక అద్భుతం. అది ఇంపార్టెంట్. రెండు, మన యొక్క మనస్సు. ఈ మనస్సు పక్షులను, జంతువులను ఒకవైపు, మనిషిని ఒకవైపు తీసుకొచ్చింది మనస్సు. ఎగ్జాక్ట్లీ. ఈ మనస్సుతో ఈ భూమండలం మీద ఇంత నాగరికత, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇంత క్రియేటివిటీ, ఇంత బ్యూటీ ఈ యొక్క మనసు ద్వారానే ఇదంతా అద్భుతంగా చేయబడింది. మన మనసు యొక్క కెపాసిటీని మనం తెలుసుకోవడం ఒక అద్భుతం. మూడు, మెడిటేషన్ చేసి మన ఆత్మకున్న శక్తిని మనం తెలుసుకోవడం పరమ అద్భుతం. అసలు ఈ అద్భుతం అర్థమవుతుంది అప్పుడు. ఎస్, ఆ బ్రహ్మాండమే ఈ పిండాండం అని తెలుసుకుంటాం. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ యొక్క బ్రహ్మాండం అంతా కూడా ఈ లోపల ఉండే ఈ పిండాండంలోనే ఉంది, పిండాండంలోనే ఉందని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టామో మనకు తెలుస్తుంది. అది ఎప్పుడైతే మనకి ఈ భూమి మీద ఎందుకు పుట్టామో మనకు తెలుస్తుందో ఆట రసవంతంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేనికోసం పుట్టావో నీకు తెలియనప్పుడు ఆట ఎలా మొదలవుతుంది? ఖానా పీనా సోనా, తినడం, తాగడం, పడుకోవడం, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ అదే పని చేస్తాం. రిపీటెడ్. చచ్చే వరకు ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. నీ లక్ష్యం తెలియకపోతే నీకు, అదే నీ లక్ష్యం తెలిస్తే, నీ లక్ష్యం నీకు తెలిస్తే అది ఈ భూమి మీద ఒక మహా అద్భుతం. లక్ష్యం తెలియని జీవితాలు, లక్ష్యం తెలిసిన జీవితాలు. నీ పర్పస్ ఏంటో తెలిసిన జీవితం ఒక జీవితం అయితే, నీ పర్పస్ ఏంటో తెలియని జీవితం ఇంకొక వైపు. రెండు రకాలు ఉన్నారు ఇప్పుడు వ్యక్తులు. ఎస్, లక్ష్యం తెలుసుకున్నవారు, లక్ష్యం తెలియని వారు. ఈ లక్ష్యం ఎప్పుడైతే, నీ జీవిత లక్ష్యం ఏదైతే ఉందో, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో అది నీకు తెలిస్తే అప్పుడు ఆట అన్నది ప్రారంభం అవుతుంది. ఆట అన్నది ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆట యొక్క నియమాలు, నిబంధనలు తెలుస్తాయి. ఆట అన్నదే ప్రారంభం కానప్పుడు నియమాలు, నిబంధనలు ఎలా తెలుస్తాయి? అంతే కదా. ఇప్పుడు తిని పడుకునే వాడికి ఏ నిబంధనలు అవసరం? ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటాడు, ఎప్పుడు నిద్రతో అప్పుడు పడుకుంటాడు. ఎస్, పర్పస్ తెలిసి బయటికి వెళ్ళాలి, ఏదో చేయాలి అన్నప్పుడే కదా ఈ నిబంధనలు కావాలి. దీంట్లో నియమాలు, నిబంధనలు తెలుసుకుందాం. ఫస్ట్ మన శరీరానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు తెలుసుకుందాం. 3 నియమాలు, నిబంధనలు తెలుసుకోవాలి ఇక్కడ. ఒకటి శరీరం.
2 మనస్సు, 3 ఆత్మ. ఈ మూడింటికి సంబంధించిన నియమాలు నిబంధనలు మనకు తెలిస్తే జీవితం అద్భుతం. ఆట మొదలయ్యింది, అప్పటి వరకు ఆట అన్నది నీకు తెలియదు. ఫస్ట్ శరీరం గురించి తీసుకుందాం. శరీరంలో ఏం వేయాలి? లోపలికి బాగా నీరు త్రాగాలి అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఈ నీరు బదులు ఆల్కహాల్ వేసామనుకుందాం ఎక్కువ, ఏమవుతుంది? తొందరగా డ్యామేజ్ అవుతుంది, అనారోగ్యాలకు గురి అవుతుంది. అలానే మన శరీర నిర్మాణ వ్యవస్థ శాకాహారిదా మాంసాహారిదా? శుద్ధ శాకాహారం ఇవ్వడానికే నిర్మాణం జరిగింది. అది మాంసాహారం వేసామనుకుందాం, ఏమవుతుంది? తొందరగా ఇబ్బంది క్రియేట్ అవుతుంది. 150 ఉండాల్సింది ఇప్పుడు 40 సంవత్సరాలకే బోర్కు వచ్చేస్తుంది. బోర్ చేయించాలి అది. దాన్నే బైపాస్ సర్జరీ అంతే. రకరకాల వ్యాధులు, నాట్ ఓన్లీ బైపాస్ సర్జరీ, ఎన్నో సర్జరీలు ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, అంటే నీ శరీరము నీకు సహకరించట్లేదంటే అర్థం ఏంటి? ఇవ్వాల్సింది ఇవ్వలేదు, ఇవ్వకూడదు నువ్వు ఇస్తున్నావు అనే కదా అర్థం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే శరీరానికి హాని కలగజేసే ఎటువంటివైనా సరే వాటి జోలికి వెళ్ళకూడదు అని తెలుసుకోవడం నియమం. ఇది చాలా ఇంపార్టెంట్. వివేకానందుల వారు అన్నారు, నీ ఎదుగుదలను ఆపే ఆహారమైన, ద్రవ పదార్థమైన, ఎదుటి వ్యక్తులైన, మాటలైన అది విషంతో సమానం అన్నారు. పర్ఫెక్ట్. ఓకే, అప్పుడు శరీరం అద్భుతంగా ఉంటుంది. ఎస్, దాని యొక్క సంరక్షణను మనం చూసుకున్నప్పుడు శరీరం అద్భుతం. దాని సంరక్షణ మనం చూడనప్పుడు డ్యామేజ్ అయ్యి ఇబ్బందులకు గురవుతాం. ఇది ఫస్ట్ పాయింట్ శరీరానికి సంబంధించి. ఇప్పుడు రెండో పాయింట్ జోలికి వద్దాం. మనస్సు ఎక్కడుంటుంది? మనస్సు ఇప్పుడు బ్రెయిన్కి ఒక ప్లేస్ ఉంది, రైట్? ఓకే, బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది. మనసు ఎక్కడ ఉంటుంది? ఆలోచనలు ఎక్కడ ఉంటే బ్రెయిన్ చేసే పని మనసు అంటాం. ఆలోచనలు ఎక్కడ ఉంటే మనసు అక్కడ ఉంటుంది. మన శరీరంలోని ప్రతి కణజాలంలో కూడా ఉన్నట్టే మనసు. ఎక్కడ తగిలినా మనకు సెన్సేషన్ తెలుస్తుందిగా. ఓకే, మన శరీరంలోని ప్రతి కణంలోనూ ఉంటుంది, ప్రతి ఆలోచనలోనూ ఉంటుంది. రైట్. ఆలోచనలు 4 రకాలని చెప్పుకున్నాం. ఫస్ట్ పాయింట్ డిజాస్టర్ థింకింగ్, సెకండ్ పాయింట్ నెగటివ్ థింకింగ్, థర్డ్ పాయింట్ పాజిటివ్ థింకింగ్, ఫోర్త్ పాయింట్ మిరాక్యులస్ థింకింగ్. రైట్. అంటే ఏది ఆలోచిస్తావో అదే నువ్వు. యద్భావం తద్భవతి. నువ్వు ఏది, యా గతి యా మాతి. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నువ్వు. వినాశకరంగా ఆలోచిస్తే నువ్వే అదే, నెగటివ్గా ఆలోచిస్తే అదే నువ్వు, పాజిటివ్గా ఆలోచిస్తే అదే నువ్వు, అద్భుతంగా ఆలోచిస్తే అదే నువ్వు. కాబట్టి నువ్వు మిరాక్యులస్గా ఎప్పుడు ఆలోచించగలవు? నీ పర్పస్ ఏంటో నీకు తెలిస్తే. అదర్వైజ్ మహా అంటే పాజిటివ్ వరకు ఉంటాం, పాజిటివ్గా అంతవరకు లేదు. ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపుకుంటున్నాడు, ఇది ఏ రకమైన ఆలోచన? వినాశకరమైన ఆలోచన. కారణాలు ఏమైనా ఉండొచ్చు కాక, వినాశకరమైన ఆలోచన. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హింస పెడుతున్నాడు, ఏ రకమైన ఆలోచన? నెగటివ్ ఆలోచన. ఒకడు ఎదిగితే ఇంకొకడు ఏడుస్తున్నాడు, ఏ రకమైన ఆలోచన? అది కూడా నెగటివే. ఇతరుల యొక్క ఇంప్రూవ్మెంట్ని చూసి జలస్ ఫీల్ అవుతుంటారు, ఏ ఆలోచన? అది నెగటివ్. ఇతరుల యొక్క ఎదుగుదల చూసి పట్టరాని కోపంతో ఫీల్ అవుతుంటారు, ఏ ఆలోచన? ఆలోచన. పక్క వాళ్ళ గురించి కంప్లైంట్స్ మాట్లాడుతుంటారు, ఏ ఆలోచన? నెగటివ్ ఆలోచన. పక్క వాళ్ళని జడ్జిమెంట్స్ చేస్తుంటారు, ఏ ఆలోచన? నెగటివ్. పాజిటివ్ ఉన్నాను అనుకున్న వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉంటారు, పాజిటివ్ వ్యక్తిని అనుకుంటూ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో ఆ చిప్పే నీ లోపల ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ నువ్వు అయిపోతావు. ఎస్. ఇది పక్క వాళ్ళను హాని చేయదు. యాక్చువల్గా మీ గురించి నేను కనుక నెగిటివ్గా ఆలోచిస్తున్నాను అనుకో, మీకు నెగిటివ్ ఏమీ జరగదు. కానీ ఫస్ట్ నాకు నెగిటివ్ చాలా జరిగిపోతుంది నా శరీరంలో, ఎందుకంటే నేను నెగిటివ్ ఆలోచనను కలిగి ఉన్నాను. ఎస్. ఎప్పుడు నువ్వు మిరాక్యులస్ థాట్లోకి రాగలవు? నీకు ఈ యొక్క జీవితం అనేటువంటి శాస్త్రం నీకు అర్థమైతే నువ్వు మిరాక్యులస్ థింకింగ్గా థింక్ చేయగలవు. ఎస్. ఇది మన మనస్సు గురించి. ఇప్పుడు సోల్ గురించి వద్దాం, ఆత్మ గురించి వద్దాం. ఆత్మ యొక్క లక్ష్యం అంటే దాని యొక్క లక్షణం ఏంటంటే చెప్పండి, కొన్ని పాయింట్స్ చెప్పండి. ఆత్మ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో?
ఆత్మ యొక్క లక్షణాలు లక్షణాలు ప్రేమతత్వంతో ఉండడం, శక్తివంతంగా ఉండడం, ఏకత్వంలో ఉండడం, కలిపేది. శ్రీకృష్ణుని చూస్తాం, అందరిని కలుస్తాడు, ఏకత్వమే కదా. శ్రీకృష్ణుని చూడగానే ప్రేమతత్వం పొంగి పొరలుతుండే. అంటే నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావు అంటే కనుక ఏం చెప్పనక్కర్లా, అది స్ప్రెడ్ అవుతుంది. రాముగారు ఎంత గొప్ప ఆత్మస్థితిలో ఉన్నాడబ్బా ఇట్లా చెప్తాం. అంటే వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు ఏమన్నా నీ ఆత్మను చూస్తున్నారా? ఎలా తెలుస్తుంది వాళ్ళకి? బయటికి స్ప్రెడ్ అయ్యే మాటలు, ఆలోచన, ప్రవర్తన ఇవన్నీ కలిపి వీళ్ళకి ఆత్మ అంటే తెలియదు ఫస్ట్ మాట్లాడేటోడికి, కానీ చెప్పేస్తాడు ఎస్ ఎంత గొప్ప ఆత్మ అబ్బా, ఎంత గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు ఆయన అని చెప్పేస్తారు. అంటే మన ఆత్మస్థితి ఎదుటివాడికి అనుభవం లేకపోయినా చెప్తాడు. రైట్. ఎలా ఆత్మస్థితిని మనం ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ పాయింట్ మన మాటలు, ముఖ్యంగా బయటికి వచ్చేదైతే మాటలే, లోపల ఉండేటి ఆలోచనలు. ఫస్ట్ దీని గురించి మనం తెలుసుకోవాలి, దీన్ని శాస్త్ర అధ్యయనం చేయాలి. ఆత్మశాస్త్రం తెలిసి ఉండాలి. ఆత్మశాస్త్ర అధ్యయనాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? ఎలా అంటే ఈ భూమండలం మీద ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఈ భూమండలం మీద ఉన్నటువంటి మనుష్యులందరూ తిని తాగి పడుకోవడం చూశాడు. ఓకే, ఈ తిని తాగి పడుకునేటువంటి ఈ వ్యక్తులందరూ వారి వారి జీవితాలలో వారు జీవించే జీవన విధానాన్ని, ఆ అజ్ఞానాన్ని, ఆ అంధకారాన్ని, వీటన్నింటినీ చూసి అరే వీరికి ఒక చక్కటి గైడెన్స్ ఇవ్వాలి అని తాను ఈ భూమి మీద ఒక వ్యక్తిగా పుట్టాడు. రైట్. సో అందరూ తిని పడుకుంటున్నారు, వారికి ఏదైనా అందియాలి అని భూమి మీదకి దిగొచ్చారు. ఎవరు వారు, ఏం నేర్పారు? చెప్తాను సార్, అంత తొందర అయితే ఎట్లా? ఎగ్జైటింగ్ ఉన్నాం మరి. ఇంతసేపు హాఫ్ అన్ అవర్ నుంచి అంటే ఎట్లుందంటే సినిమా మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నడుస్తుంది. ఎస్ సార్. సో భూమి మీద మనకు పొద్దున్న లేస్తే నీళ్లు తాగాలన్నా, కూర్చోవాలన్నా, పోవాలన్నా, ఏం తినాలన్నా, ఏం చేయాలన్నా డబ్బు అనేది ప్రధానం. ఈ భూమి మీద డబ్బు ప్రధానం అని ఈ ప్రజలు నమ్మారు. ఆ వ్యక్తి ఏం చేశారంటే అసలు డబ్బు ప్రధానం కాదు, నీ సంకల్పమే ప్రధానం అని చెప్పారు. ఓహో, డబ్బుతో పనులు కావు, నీ సంకల్పంతో పనులు అవుతాయి, నీ సంకల్పంతో ఆ డబ్బు వచ్చేస్తుంది అని చెప్పారు. అది డబ్బున్నా సంకల్పం లేకపోతే ఏం చేయలేము, కానీ సంకల్పం ఉంటే డబ్బు వస్తుంది దానంతటది అని ఆయన తన జేబులో చిల్లి గవ్వ కూడా పెట్టుకోకుండా ఎన్నో మహా అద్భుతాలను ఈ భూమి మీద చేశాడు. ఎస్. రెండో పాయింట్, అప్పటి వరకు మనుషులందరూ మాంసం తింటే బలం వస్తుంది, శక్తి వస్తుంది, ఎముకలు బాగా పెరుగుతాయి, కండలు బాగా పెరుగుతాయి, ప్రోటీన్స్, మాంసకృతులు వస్తాయి అని ప్రతి వ్యక్తి భూమి మీద ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో కొన్ని కోట్ల జంతువుల్ని చంపి తినేవాళ్ళు. కానీ ఈ వ్యక్తి మాంసం అన్నది ఫస్ట్ ఆహారం కాదు, అది రాక్షసులు తినేది. మనిషి అంటే మానవత్వం కలిగి ఉండాలి, రాక్షసత్వం కాదు. దైవత్వం సంగతి దేవుడికి ఎరుక, ఫస్ట్ మానవత్వం గురించి ఆలోచించు, నువ్వు మనిషివికా అని అందరిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మను తట్టి లేపారు. అంతవరకు ఈ కోట్ల మంది వ్యక్తులు ఏమనుకున్నారంటే మాంసమే మనిషి తినవలసిన ఆహారము, ఎంతో రుచికరంగా ఉంటుంది, ఎంత హింస పెట్టైనా సరే దాన్ని చంపి తినేయాలి, అదే మంచి శక్తినిచ్చే ఆహారం అని అనుకున్నారు. కానీ ఈ వ్యక్తి వచ్చి అది కాదు జీవితం అంటే అని చెప్పేశారు. మూడవ పాయింట్, మన గురించి మనం సాధన చేయాలి, మన గురించి మనం శోధించాలి, మన గురించి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, అక్కడి నుంచి మనం ధ్యానం చేసి ఎదగాలి. ఏంటి ధ్యానం?
నువ్వు ఎక్కడికో అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కొండ కోణలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే, నీ ఇంట్లో నువ్వే, నీ ఆఫీస్లో నువ్వే, నీ స్కూల్లో నువ్వే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు శ్వాసను గమనిస్తే చాలు. ఈ శ్వాస నీ యొక్క ఆత్మశక్తిని నీకు పరిచయం చేస్తుంది, నీ లోపల ఉన్న అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది అని ఈ ప్రపంచానికి పరిచయం చేసి, చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఒక పిరమిడ్ వ్యాలీని, ఒక మహేశ్వర మహా పిరమిడ్ని, ఒక వశిష్ఠ గౌతమిని, ఒక పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ని, కొన్ని వందల పుస్తకాలను ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వాహ్, అది కదా. ఈయన ప్రేరణతో కొన్ని కోట్ల ఆత్మలు మేల్కొన్నాయి ఈ భూమండలం మీద. ఆత్మ యొక్క లక్ష్యం తెలుసుకున్నారు. ఆత్మ యొక్క లక్షణాలు ఆయన విప్పి చెప్పాడు. వాళ్ళ ఆత్మ లక్ష్యాన్ని ఎరకలోకి తీసుకొచ్చారు. ఎస్. ఆయన చేయాల్సిన పని కంప్లీట్ అవ్వగానే బై బై చెప్పేసి వెళ్ళిపోయారు. భూలోక యాత్ర పూర్తి చేసేసుకొని వెళ్ళారు. ఆయన చేయాల్సింది ఆయన చేశారు. ఇప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల ఆత్మలు చేయవలసిన పని ఉంది. అంతే కదా. మేల్కొల్పబడిన ఆత్మలు సైలెంట్గా ఉండడానికి లేదుగా. ఎస్. ఎప్పుడు ఈ యొక్క ఆత్మ లక్ష్యం తన నెరవేరుతుంది, తన ఆత్మ తన లక్ష్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటుంది? కనీసంలో కనీసం 400 సార్లు మనం ఈ భూమి మీద పుట్టాలి, 400 సార్లు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రావాలి. అలా 400 సార్లు జరిగితే తప్ప ధ్యానం అనేటువంటి పదం ఇష్టపడదు ఈ మనసుకు. ఈ మనసుకి ఏం కావాలి? ఇతరుల మీద ఆధిపత్యం కావాలి. మనస్సుకు ఎప్పుడు డామినేట్ నేచర్ ఎక్కువ. నేనే గొప్ప, నా కింద అందరు ఉండాలి, నేను చెప్పింది వినాలి అనుకుంటుందా మనస్సు. అలాగే మనస్సు యొక్క లక్షణం ఏంటి? పవర్ కావాలి. రైట్. ఐ వాంట్ పవర్. నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, నేను చెప్పింది వినాలి అవతలోడు. కానీ ఆత్మస్థితిలో ఉండి మళ్ళా పవర్లో ఉంటారు. వాళ్ళు అద్భుతమైన సేవ చేస్తారు. ఉదాహరణకు నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు. వాళ్ళకి ఏది అంటదు, లోక కళ్యాణ నిమిత్తం చేస్తుంటారు. వాళ్ళకి వాళ్ళ ఆత్మ యొక్క లక్ష్యం తెలుసు. వాళ్ళకి నిమ్న స్థాయి ఆత్మలన్నీ ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఆధిపత్యాన్ని చలాయించాలనుకుంటాయి. తక్కువ స్థాయి ఆత్మలు ఎప్పుడు పవర్ కావాలని కోరుకుంటాయి. ఈ ఆత్మ యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి. ఆత్మ యొక్క లక్షణం ప్రేమతో జీవించడం, ఎదుటి వాళ్ళ మీద డామినేట్ చేయడం కాదు. ఈ ప్రేమ అన్నది మన జీవితంలోకి రావాలి అంటే మనము ఆ ప్రేమమయం కావాలి. ఎలా అవుతాం? సాధన చేయాలి. దానికోసం ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాసతో సాధన చేయాలి. రైట్. ఇదే ప్రేమ అనేది లేకపోతే ఆ జీవితంలో భయం అనేది ఉంటుంది. ఈ భూమి మీద రెండే విషయాలు ఉంటాయి సార్. ఒకటి ప్రేమ లేదా భయం. ప్రేమ ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట ప్రేమ ఉండదు. ఏదో ఒకటే ఉంటుంది. లవ్ బేస్డ్ ఆర్ ఫియర్ బేస్డ్, అంతే. రెండే. ఈ భూమండలం మీద మనుషుల యొక్క జీవితాలు 2 రకాలు, లవ్ బేస్డ్ ఆర్ ఫియర్ బేస్డ్. రైట్. నీవు ప్రేమతో ఆధారంగా జీవించావా, ఆ జీవితం ఒక అద్భుతం. ఫియర్తో ఆ యొక్క ఆధారంతో జీవించావా, నీ జీవితం నరకం, బతికి ఉండంగానే నరకం. కాబట్టి ఆత్మ యొక్క లక్షణం ప్రేమ, ఆత్మ యొక్క లక్షణం ఫర్గ్యూనెస్. ఇందాకే చెప్పుకున్నాం మనం. జైల్లో ఉన్న వాళ్ళకు మనకు తేడా ఒకటే, ఫర్గ్యూనెస్. ఫర్గ్యూ చేసావనుకో నువ్వు హాయిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఇక్కడ వాళ్ళకు కూడా కొంత ప్రవర్తన, సత్ప్రవర్తన చూసి క్షమాభిక్ష పెట్టి తీసుకొస్తారు కదా బయటికి. అది కథ. కొన్నాళ్ళ శిక్ష తర్వాత ఫర్గ్యూనెస్ ఉందనుకో, నీ జీవితం ఒక అద్భుతం. ఎస్. నెల్సన్ మండేలా గారిని 25 సంవత్సరాలు జైల్లో వేశారు. 25 సంవత్సరాలు, 1, 2 కాదు. ఇన్విక్టస్ అనే మూవీ చూడాలి మనం అందరం. 25 నెల్సన్ మండేలా ఇన్విక్టస్. నాకు ఒకసారి లైఫ్ యూనివర్సిటీలో హారిక అనే మాస్టర్ ఉంటారు. హారిక అనే మాస్టర్ చెప్పారు నాకు, ఆనంద్ ఒకసారి ఇన్విక్టస్ మూవీ చూడు, చాలా బాగుంది, నేను చూశాను అని సజెస్ట్ చేశారు. ఆ పదం నాకేం పెద్దగా బ్రెయిన్కి ఎక్కలే, ఇన్విక్టస్ ఏంటి అని. పోయి చూస్తే సబ్ కాన్షియస్ మైండ్లోకి దిగింది. ఇప్పుడు మంచి వయసులో ఉన్నప్పుడు ఆయన ఆ దక్షిణాఫ్రికా దేశం కోసం పోరాడుతుంటే తీసుకెళ్ళిపోయి జైల్లో వేసేస్తారు. 25 సంవత్సరాలు.
మోర్ దెన్ 60% అనుకుంటే కనీసం 40% అయినా అయిపోయింది. ఆయన లైఫ్లో వాల్యుబుల్ టైం పోయింది అంతే. ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ దేశానికి అధ్యక్షుడు అవుతాడు. ఆయన ఆ దేశానికి అధ్యక్షుడు అవుతాడు. అయిన తర్వాత ఒకరోజు హోటల్లో ఆయన తింటుంటారు. ఒకసారి ఆయనకి ఫుడ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒకడు అక్కడ ఉన్నటువంటి అధికారి చేయకూడని పని చేస్తాడు. ఆ ఫుడ్ ఇచ్చేటప్పుడు ఆ ఫుడ్ మీద వాడు యూరిన్ పోస్తాడు. ఆ ఫుడ్ ఆయనకి ఇస్తారు. ఈయన ప్రెసిడెంట్ అయ్యి ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యి ఆ తినడానికి వచ్చిన హోటల్లో ఆ వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తికి లిటరల్గా బాడీ అంతా ఇట్లా షివర్ అవుతుంది, వణుకుతాడు అట్లా. ఎందుకంటే ఈయన ఇప్పుడు దేశానికి అధ్యక్షుడు కదా. ఏదో మామూలు జైల్లో ఉన్నప్పుడు చేసిన పని అతను ఒక్క క్షణంలో చంపేయగలడు అనుకుంటే నవ్వి ఊరుకుంటాడు. అంటే అది ఫర్గివ్నెస్ అనే దానికి పరాకాష్ట అనమాట నెల్సన్ మండేలా. అందుకే ఈ భూమి మీద చనిపోయినప్పుడంట అత్యధికమైనటువంటి వ్యూవర్షిప్ వచ్చింది. ఆయన్ను చూడాలనుకున్నది అత్యధిక వ్యూవర్షిప్ వచ్చింది నెల్సన్ మండేలా గారు చనిపోయినప్పుడు. ఆయన ఈక్వల్ టు గాడ్, అంతే, ఈక్వల్ టు దైవత్వం అది. ఎందుకంటే ఫర్గివ్నెస్ అనే ఆ యొక్క అంశము దైవత్వానికి సంబంధించింది, అది ఆత్మకు సంబంధించిన అంశం అది. రైట్. తర్వాత తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనేటువంటి ఒక విభజన ఉండేది ఆ టైంలో. చిత్రహింసలు పెట్టారు నెల్సన్ మండేలా గారిని తెల్లవాళ్ళు, ఈయన నల్లవారు అని చెప్పేసి. ఈయన అధ్యక్షుడు అవ్వగానే తెల్లవాళ్ళందరూ కట్టకట్టుకొని అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ విషయం ఆయనకు తెలిసింది. ఆయన వెంటనే అనౌన్స్ చేశారు, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈయన అధ్యక్షుడైతే నల్లవాళ్ళు అందరూ అనుకున్నారు తెల్లవాళ్ళను ఒక ఆట ఆడుకోవాలని. మీరందరూ కూడా నాకు సమానమే, ఎవరు ఏ విధులలో ఉన్నారో వాళ్ళందరూ ఆ విధులనే కంటిన్యూ చేయండి అని. ఈవెన్ ఆయన సెక్యూరిటీలో ఉన్న తెల్లవాళ్ళను కూడా తీసేయలేదు ఆయన. వాహ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెల్సన్ మండేలా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. నెల్సన్ మండేలా గారు ఆ ఫర్గివ్నెస్ అనేటువంటి క్వాలిటీ దేశానికి అధ్యక్షుడిని చేసేసింది. ఒక సామాన్యమైన వ్యక్తి దేశానికి అధ్యక్షుడిని చేసింది. అది ఆత్మ యొక్క లక్షణం. ఆత్మ యొక్క లక్షణం ఎవరైతే కలిగి ఉంటారో తన లక్ష్యాన్ని అందుకోవడం చాలా ఈజీ. బై డిఫాల్ట్ వాళ్ళు అందుకుంటారు. ఆత్మ యొక్క లక్షణాలని కలిగి ఉంటే ఆచరిస్తే వాళ్ళ ఆత్మ లక్ష్యాన్ని చేరుకుంటారు ఈజీగా. అల్టిమేట్, ఇది చాలా బాగుంది. అలాగే ఈ ఫర్గివ్నెస్ ప్లేస్లో క్వైట్ ఆపోజిట్ పదం యాంగర్. నువ్వు గనక క్షమించకుండా అవతల వాడి మీద కోపం చూపించావు అనుకో, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సి వస్తుంది లైఫ్లో. రైస్. తెలుసో తెలియకనో తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని క్షమించడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదా వాంటెడ్లీ చేశారు, వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవిస్తారు. కానీ నీ ఇంటర్నల్గా క్వాలిటీ కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి పడే శిక్ష ఎలాగో వాళ్ళకి పడుతుంది, అది వేరే విషయం. ఇంటర్నల్గా మనం ఆ క్వాలిటీని కలిగి ఉన్నామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. క్షమాగుణం అనేది, ఫర్గివ్నెస్ అనేది ఎదుటి వాళ్ళకు సంబంధించింది కాదు, ఎవరికి వాళ్ళకి సంబంధించింది. ఎస్, వాళ్ళకేమో జరిగినట్టు కాదు, మనల్ని మనం రిలీవ్ చేసుకుంటాం. మన ఆత్మ లక్షణంతో ఉండి మన ఆత్మ లక్ష్యాన్ని సాధించడానికి ఇది కలిగి ఉండాలి. అలాగే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం, ఇది ఆత్మ యొక్క ఒక అద్భుతమైన పరాకాష్ఠకు చెందిన లక్షణం ఇది. ఎస్. మన జీవితంలో ఏది కలిగి ఉంటే దాంతో మనం ఆ కృతజ్ఞతతో ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏది కలిగి ఉంటే అది. ఉన్న వాటి పట్ల కృతజ్ఞత. కానీ ఉన్న వాటి పట్ల మనం కృతజ్ఞతతో ఉండం, లేని వాటిని కోరుకుంటూ ఉంటాం ఆల్వేస్. ఉన్నదాని పట్ల కృతజ్ఞత ఉండదు. కాబట్టి మనిషి జీవితం నరకం. ఎస్. లేని వాటిని కోరుకోవాలి, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ ఉన్న వాటి పట్ల నువ్వు గ్రాటిట్యూడ్తో జీవించడం చాలా ఇంపార్టెంట్. ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటే కావలసిన వాటి పట్ల క్లారిటీ వస్తుంది. 100%. ఎస్. ఇప్పుడు నాకు సైకిల్ ఉంది, బైక్ కావాలని ఏడవకూడదు. సైకిల్ ఉన్నదాని పట్ల కృతజ్ఞత ఉండి బైక్ క్లారిటీ వస్తుంది. బైక్ ఆటోమేటిక్ వస్తుంది. అది నా దగ్గర ఒక చిన్న కారు ఉంది, బెంజ్ కారు కావాలని ఏడవకూడదు. ఉన్న కారును ఎంజాయ్ చేస్తూ దాని పట్ల కృతజ్ఞత ఉంటే నీకు రావాల్సిన అవసరం ఉంటే అది వచ్చేస్తుంది.
కానీ ఉన్న వాటి పట్ల ఏమాత్రం కృతజ్ఞత లేకుండా దానికి క్వైట్ ఆపోజిట్గా ప్రతిదీ టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసేసుకున్నాం అనుకో, జీవితం నరకం. మన జీవితంలో కృతజ్ఞత ఉంటే జీవితం ఒక స్వర్గం. మన జీవితంలో ఆ కృతజ్ఞతా భావం లేకుండా జీవిస్తే ఆ జీవితం ఒక నరకం. గ్రాటిట్యూడ్ ఉండాలి కానీ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. గ్రాటిట్యూడ్ ఎందుకు చెప్పాం మనం? గ్రాంటెడ్గా మన పేరెంట్సే కదా, మన అన్న తమ్ములే కదా, మన వాళ్ళే కదా, ఫ్రెండ్సే కదా అని గ్రాంటెడ్గా తీసుకుంటాం. గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. అలానే రెస్పెక్ట్. ఎవరితోనైనా సరే, చిన్నవాళ్ళతోనైనా, ఈవెన్ మొక్కలతో అయినా, జంతువులతోనైనా, పక్షులతోనైనా, చిన్న పిల్లలతో అయినా, చిన్నవాళ్ళతో అయినా, పెద్దవాళ్ళతో అయినా ఆల్వేస్ గౌరవ భావనతో జీవించాలి. రెస్పెక్ట్ ఆల్ అనేది ఇంపార్టెంట్. ఈ గౌరవ భావనలు లేనప్పుడు మన జీవితం ఒక నరకం. ఎగ్జాక్ట్లీ. ఈ గౌరవం అనేది ఫస్ట్ మన పట్ల మనకు ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ కృతజ్ఞత అనేది ఫస్ట్ మన పట్ల మనకు ఉండాలి. ఈ లవ్ పక్కన సెల్ఫ్ అనే వర్డ్ యాడ్ చేసామనుకో, సెల్ఫ్ లవ్ అవుతుంది. సెల్ఫ్ లవ్ ఉంటే ఈ లవ్ స్ప్రెడ్ బై డిఫాల్ట్ అవుతుంది. అది ఆటోమేటిక్గా స్ప్రెడ్. ఒక పువ్వు యొక్క మకరందం బై డిఫాల్ట్గా వ్యాప్తించినట్లు సెల్ఫ్ లవ్ అనేది మనకు ఉన్నప్పుడు ఈ లవ్ అనేది వ్యాప్తి చెందడం అనేది కామను. నీ దగ్గర నీ సెల్ఫ్లో ఫర్గివ్నెస్ అన్నది ఉన్నప్పుడు నీ థాట్స్ పట్ల, నీ యొక్క నమ్మక వ్యవస్థ పట్ల, నీ బిహేవియర్ పట్ల, నువ్వు మాట్లాడే మాటల పట్ల, నువ్వు చేసే చేష్టల పట్ల ఫస్ట్ సెల్ఫ్ ఫర్గివ్నెస్ అనేది మనలో ఉండాలి. చాలామంది మనల్ని పొద్దున్న లేస్తే తిట్టుకుంటుంటారు. నా యాదవ మగం, నేను సరిగ్గా లేను, నేను ఈ పనులు సరిగ్గా చేయాలి, నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, సరిగ్గా నేను ఆలోచించలేకపోతున్నా, పొద్దున్న లేచినప్పటి నుంచి నేను సరిగ్గా లేను అని రామనామ జపం చేసినట్టు చేస్తుంటారు. ఈ జన్మ గది వచ్చే జన్మలో కూడా సరి కాదది. అందుకే ఫస్ట్ మన సెల్ఫ్ ఫర్గివ్నెస్ ఉండాలి. ఏదైనా జరగని, అది జరిగిపోయింది, గతం గత. ఇప్పుడు వాటన్నింటినీ ఫర్గివ్ చేసి, మన సెల్ఫ్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ ఫర్గివ్ చేసి వాటిని మనము చక్కగా ఫ్రేమ్ చేసుకోవాలి పాజిటివ్గా. సెల్ఫ్ ఫర్గివ్నెస్ అన్నది మోర్ ఇంపార్టెంట్ బయట కంటే. ఎప్పుడైతే ఇది లోపల ఉంటుందో బయటికి బై డిఫాల్ట్ వస్తుంది. ఇప్పుడు చాలామంది అందరినీ క్షమిస్తారు, తనను తాను క్షమించుకోరు జరిగిన ఇబ్బందులకు. అందుకే తమను తాము క్షమించుకోకపోతే, తమను తాము అర్థం చేసుకోకపోతే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటంటే డిసీజ్, రోగము. రోగాలు ఎందుకు వస్తాయి? మనల్ని మనం క్షమించుకోకపోవడం వల్లనే వస్తాయి రోగాలు. మనల్ని మనం ప్రేమించుకోకపోవడం వల్లనే వస్తాయి. ఇదంతా అర్థం కావాలంటే లూయిస్ ఎల్హే ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి మాస్టర్స్, మీకు అందరికీ విన్నపం, మీకు అందరికీ విజ్ఞప్తి, దయచేసి ఎవరైనా యూ కెన్ హీల్ యువర్ లైఫ్, ఇంగ్లీష్ ఇది పుస్తకం, తెలుగులో 2 పార్ట్స్గా ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో అనే 2 పుస్తకాలు ఉన్నాయి. ఈ 2 పుస్తకాలు ఈ క్షణమే తెప్పించుకొని దాన్ని చదవాలి. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే ఎలాంటి రోగాలు వస్తాయి. అంటే మన ఆలోచనలు నెగిటివ్గా ఉంటే ఎటువంటి ఆలోచన ఏ విధంగా నెగిటివ్గా ఉంటే ఎటువంటి రోగం వస్తుంది, ఏ పార్ట్ మీద వస్తుంది, దాన్ని ఎలా మార్చుకుంటే హీల్ అవుతుందో కూడా నిరూపించారు 100%. దీని ఆథర్ లూయిస్ ఎల్హే. ఆవిడ తన జీవితంలో తను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అన్నింటినీ చెప్తూ తన యొక్క క్యాన్సర్ని తను ఎలా పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తూ, అంటే తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే తన మొత్తం ఆ క్యాన్సర్ అంతా క్యూర్ అయిపోయి కొన్ని కోట్ల మందికి ఆవిడ ఆరోగ్యాన్ని, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండేటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది. ఒకే ఒక్క లైన్, నన్ను నేనుగా ప్రేమిస్తున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఈ ఒక్క లైను కొన్ని వేల కోట్ల సార్లు అనుకొని కంప్లీట్ రివర్స్ చేసుకున్నారు వారు. కాబట్టి ఆవిడ పుస్తకం యూ కెన్ హీల్ యువర్ లైఫ్, నీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే 2 పుస్తకాలు ఉన్నాయి. దయచేసి చదవండి. మల్లికార్జున గారు, మన కొండూరు శ్రీకాంత్ గారు, అలాగే మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎక్కడెక్కడైతే కేర్ సెంటర్స్ ఉన్నాయో అన్ని కేర్ సెంటర్స్లో ఈ పుస్తకాలు ఉంటాయి. ఈ రోజు నుంచే ఆ పుస్తకాన్ని చదవండి. నేను కనీసం 1000 సార్లు చదివింటాను సార్. అవును, ఈజీగా. ఇప్పటికీ ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో మనము నో మెడిసిన్ నో డాక్టర్ అనేది ఎలా ఫాలో చేస్తున్నాం,
ఏదైనా జరగగానే ఆ పుస్తకం తీయడం. ఇప్పుడు మనం యూత్కి కూడా చెప్పాం, స్టూడెంట్స్కి కూడా చెప్పాం. ఎస్ సార్. వాళ్ళు చెప్తున్నారు, మా పిల్లలు ఏదన్నా వస్తే ఆ పుస్తకం తీసి ఇది చదివి ఆ ఆలోచన వెళ్ళిపోయి అనుకోవాల్సింది అనుకొని క్లియర్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. యా, యువతకి చాలా ఇంపార్టెంట్, పిల్లలకి చాలా ఇంపార్టెంట్. దీంట్లో జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. మన లోపల అణచిపెట్టబడినటువంటి కోపం ఏదైతే ఉందో ఆ కోపం కనుక రిలీజ్ అవ్వకపోతే వచ్చే వ్యాధి పేరే క్యాన్సర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. దాచుకున్నటువంటి కోపం, ఆ కోపంతో ఆ యొక్క దాచుకున్న కోపం వల్లనే ఆవిడకి ఆ యొక్క క్యాన్సర్ అనేటువంటి వ్యాధి బారిన పడింది. కీమోథెరపీ చేయించుకోకుండా ఈ యొక్క పాజిటివ్ అఫర్మేషన్స్తో తను మొత్తం హీల్ అయ్యింది. అలాగే మనం హర్ట్ అవుతాం, ఏదైనా ఒక వ్యక్తి మనల్ని హర్ట్ చేసినప్పుడు మనకి కోల్డ్ చేసేస్తుంది. అంటే ఏ ఆలోచన వల్ల ఎటువంటి వ్యాధి వస్తుంది, ఆ ఆలోచన మారిస్తే ఆ వ్యాధి ఎలా పోతుంది అనేటువంటి సూత్రాలన్నీ అద్భుతంగా ఉన్నాయి ఆ పుస్తకంలో. మీరు చెప్పినట్టు ఇందాక క్షమాగుణం లేకపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు, అవును, కీళ్ళ వాపులు, మోచేతుల నొప్పులు, జాయింట్స్, అన్ని జాయింట్స్ పెయిన్స్ వస్తాయి క్షమాగుణం లేకపోతే. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హైలీ రికమెండ్ ఈ బుక్ ఏంటంటే యూ కెన్ హీల్ యువర్ లైఫ్. మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఈ పుస్తకం తప్పనిసరిగా చదవాలి. ఇది ప్రతి ఇంట్లో ఉండాలి. ఇది ఒక భగవద్గీతతో సమానం. అలాగే మన పాయింట్కి వద్దాం. ఇక్కడ ఏదైతే లవ్ అన్నప్పుడు ముందర సెల్ఫ్ లవ్ అది పెడుతున్నామో, ఫర్గివ్నెస్ అన్నప్పుడు సెల్ఫ్ ఫర్గివ్నెస్ అనేది పెడుతున్నాము, రెస్పెక్ట్కు ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ అని పెడుతున్నాము. ఇవన్నీ కూడా ఎందుకు మనం సెల్ఫ్ అనేది యాడ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ అవన్నీ మనలో మనం కలిగి ఉండడం ఇంపార్టెంట్. మనం కలిగి ఉంటే చాలామంది ఏమనుకుంటారంటే దీన్ని ఇవ్వాలా అనుకుంటారు. ఇది ఇచ్చేది కాదు, నీవు కలిగి ఉంటే నీ నుంచి స్ప్రెడ్ అయ్యేది. రమణ మహర్షుల వారు ఒక చోట కూర్చున్నారంతే. ఆయన ఏ దేశానికి వెళ్ళాలి, అన్ని దేశాల వాళ్ళు వచ్చి ఆయన కాళ్ళ దగ్గరికే కూర్చున్నారు. ఎందుకని? ఆయన ఉండాల్సినటువంటి దైవత్వ లక్షణాలు అన్నింటితోటి ఆయన ఉన్నాడు. ఈ యొక్క శక్తి ప్రపంచం అంతా ప్రాకిపోయింది, దాని యొక్క మకరందం ప్రాకిపోయింది. కాబట్టి సర్వస్వం వచ్చి అక్కడ ఆయన దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రమణ మహర్షుల వారు. మాస్టర్స్, మనం అర్థం చేసుకోవాలి ఏమని, ఈ జీవితం అంటే ఏంటి, జీవిత శాస్త్రం అంటే ఏంటి, ఆత్మశాస్త్రం అంటే ఏంటి, ఇది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో జీవితం అద్భుతం. రైట్. అదే వెలకట్టలేని కొన్ని కోట్ల కోహినూరు వజ్రాల విలువ ఏదైతే ఉందో ఆ విలువ కలిగిన వ్యక్తివి నేనే అవుతావు. నేనే అని అర్థమవుతుంది, అది నేనే అని అర్థమవుతుంది, అది నువ్వే అని అర్థమవుతుంది. లేకపోతే అంతటి వజ్రం కూడా, అంటే ఇక్కడ చిన్న పాయింట్ చెప్తాను మీకు, పిల్లవాళ్ళది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ కోహినూరు వజ్రాలను తీసుకోండి. కోహినూరు వజ్రమే వెలకట్టలేము. ఇట్లాంటివి, ఇది భూమి, ఓకేనా? లేదా ఈ రూమ్ తీసుకోండి. ఈ రూమ్ సైజు నిండా ఆ వజ్రాలను పేర్చినాం అనుకో, ఇక్కడ కొన్ని వేల వజ్రాలు పడతాయి, రైట్? ఈ భూమండలం అంతా పేరిస్తే కొన్ని కోట్ల వజ్రాలు పడతాయి. ఈ యూనివర్స్ అంతా పేరిస్తే కోటాను కోట్లు, బిలియన్స్, ట్రిలియన్స్. అంతటి విలువ కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి నువ్వు. రైట్. ఎప్పుడు? ఈ క్వాలిటీస్ తెలుసుకున్నప్పుడు. శరీరం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ లక్షణాలతో ఎలా జీవించాలని తెలుసుకొని ఈ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఫర్గివ్నెస్, సెల్ఫ్ గ్రాటిట్యూడ్, సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉన్నప్పుడు ఒకవేళ ఇవి కలిగి లేవనుకో, రివర్స్, రైట్ ఆపోజిట్, అది రాయి లాగా మిగిలిపోతుంది, బండరాయి అవుతావు. పిల్లోని చేతుల్లో రెండు ఒకటే. ఇది వజ్రం, ఇది రాయి. నువ్వు వజ్రం కావాలా, రాయి కావాలా, రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి, నా చేతుల్లోనే ఉన్నాయి. ఓకే. అంటే లోపల అందరం వజ్రాలమే, పైకి రాళ్ళలాగా కనబడుతున్నాం మనకు తెలియకపోవడం వల్ల. తెలియకపోతే రాయిలం, తెలిస్తే కోహినూరు వజ్రాలం. ఆ కోహినూరు వజ్రాల విలువ చెప్పడానికే ఒక కోహినూరు వజ్రం పైలోకాల్లో నుంచి ఈ భూమండలానికి దిగి మనకు చెప్పింది ఆ కోహినూరు వజ్రమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆ కోహినూరు వజ్రాలే పిరమిడ్ మాస్టర్స్. రైట్. అందుకే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కంకణం కట్టుకొని శాకాహార ర్యాలీలు చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ప్రతి క్షణం ధ్యాన ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఎస్. మెయిన్గా ఇక్కడ సజెస్ట్ చేసేది ఏంటంటే,
మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎలా మన శరీరం యొక్క విషయాలను మనం తెలుసుకోగలం, మన మనసు గురించి తెలుసుకోగలం, ఆత్మ గురించి మనం ఎలా తెలుసుకోగలం, ఏం చదివితే ఏం చూస్తే తెలుస్తాయంటే పత్రిజీ 60 పుస్తకాలను రచించారు. ఆ 60 పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు, 20 పేజీలు, 30 పేజీలు, 40 పేజీల పుస్తకాలు. వాటిని చదివితే మీ శరీరం అంటే ఏంటి, మీ మనస్సు అంటే ఏంటి, మీ ఆత్మ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా మనం ఆచరించాలి, మన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా దాంట్లో ముందుకెళ్ళాలి, అన్ని విషయాలు తెలుస్తాయి. పత్రిజీ రచించిన 60 పుస్తకాలను తప్పకుండా చదవాలి. అది బేసిక్ కామన్ సిలబస్, అది ప్రతి మాస్టర్కి కూడాను. అలాగే మహాభారతం అన్నది ఖచ్చితంగా చూసి తీరాలి. ఎవరైనా ఈ భూమండలంలో ఉన్న ప్రతి వ్యక్తి మహాభారతం చదవాలి, మహాభారతం చూడాలి. డిస్నీ హాట్స్టార్లో అద్భుతంగా ఉంది మహాభారతం అన్నటువంటి ఎపిసోడ్స్. అది చూస్తే జీవితం వేరు. ఒక్కటే జన్మలో 400 జన్మల్ని క్రాస్ చేయడం, అది ఒక్కటే జన్మలో 400 జన్మల్ని క్రాస్ చేయడం లాంటిది మహాభారతం చూడడం అంటే. మహాభారతం చూస్తే ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ఆత్మస్థితి, ఏది మనస్సు యొక్క స్థితి, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ప్రతిదీ చెప్తుంది మహాభారతం. అందుకే అది భారతం అనలేదాన్ని, మహాభారతం అన్నారు. శ్రీకృష్ణుడి యొక్క జ్ఞానాన్ని అద్భుతంగా మనం ఆకలింపు చేసుకోవాలంటే మహాభారతం చూడాల్సిందే. 1 సంవత్సర కాలం పాటు ఈ మహాభారతాన్ని రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. ఎంత నేర్చుకుంటున్నానో నేను చెప్పనలేవి కాదు, ఎంత తెలుసుకుంటున్నానో నేను చెప్పనలేవి కాదు. కాబట్టి మహాభారతం అన్నది ఎప్పుడైతే మనం చూస్తామో, చదువుతామో, మనకు సత్యాలు తేటతెల్లమవుతాయి. ఈజీగా మనము ఈ శరీరము, మనస్సు, ఆత్మ, ఈ స్థితులను, దాని యొక్క లక్షణాలను మనం ఆకలింపు చేసుకుంటాం, వాటిని ఆచరిస్తాం. మన జీవితంలో ఎప్పుడైతే ఇవి ఆచరిస్తామో దాని ఫ్రాగ్రెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ మహాభారతం నుండి వచ్చినాయే ఇప్పుడు ఎన్నో వ్యక్తిత్వ వికాసం, మనస్సుకు సంబంధించినవి అయినా, శరీరానికి సంబంధించిన అయినా, ఆత్మకు సంబంధించిన అయినా, 1000 కోట్ల పుస్తకాలు రావడానికి ఇదే మెయిన్ మూల గ్రంథం. అవును, ఎన్ని పుస్తకాలు వచ్చాయో, విదురనీతి అని, ఎన్ని దానిపైన భీష్ముడి యొక్క సందేశం అని, కృష్ణుడి యొక్క సందేశం అని, భీష్ముడు చెప్పిన కర్మ సిద్ధాంతం, ఇంకా అది చిలువలు పలువలుగా వచ్చాయి. వండర్ఫుల్ వండర్ఫుల్. కాబట్టి నిజంగానే ఈ శరీరం ఒక అద్భుతం, నిజంగానే ఈ మనస్సు ఒక అద్భుతం, నిజంగానే ఈ ఆత్మ ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని మనం చూడలేకపోతున్నాం, ఎందుకంటే ఆ జ్ఞానం మన దగ్గర లేకపోవడం వల్ల. చిన్న ప్రాబ్లం వస్తే చాలు, చిన్న ప్రాబ్లం వస్తే చాలు సూసైడ్ చేసుకుంటాం. వై ఎందుకు నువ్వు సూసైడ్ చేసుకుంటున్నావు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఎంత అద్భుతం ఇది. మళ్ళీ ఇలాంటి శరీరం రావాలంటే ఎంతో వెయిట్ చేయాలంటారు పైన. ఎందుకంటే సరికాని పనులు చేసినప్పుడు మనం లోయర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీలోకి వెళ్తాం, సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవ్వరూ సరికాని పనులు చేయకూడదు. సరికాని పనులు చేసినప్పుడు సరికాని ఎనర్జీ నీతో ఆపరేట్ చేస్తుంది. దాని యొక్క ఫలితమే ఈ సూసైడ్ చేసుకోవడం. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, ఇక్కడ మనం అందరం, ఇక్కడ ఈ ఎపిసోడ్ చూసే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము సరికాని జీవితాన్ని మనం జీవిస్తున్నామంటే, గుర్తుపెట్టుకోవాలి సార్, మనము సరికాని జీవితాన్ని మనం జీవిస్తున్నామంటే మనకు ఈ అధ్యయనం మనం చేయలేదు, మన శరీరం వాల్యూ మనకు తెలియదు, మన మనసు యొక్క విలువ మనకు తెలియదు, మన ఆత్మ యొక్క విలువ మనకు అంతకంటే తెలియదు. మన శరీరము, మనసు ద్వారా కనిపెట్టబడిన వస్తువులు విలువైనవి అనుకుంటున్నాం. ఒక యాపిల్ ఫోన్ విలువైంది అనుకుంటున్నాం, యాపిల్ కంప్యూటర్ విలువైంది అనుకుంటున్నాం. ఒక పిల్లాడు వాళ్ళ డాడీ ఐఫోన్ తీపిలేదని చెప్పేసి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడంట. రైట్. అంటే ఫోన్ విలువ తెలిసిన ఆ స్టూడెంట్కి తన విలువ తెలియలేదు. అది పేరెంట్స్ ఏం నేర్పించాలి? చెప్పబడలేదు. తన విలువ తనకు తెలియదు. టీచర్స్ ఏం నేర్పించాలి? తన విలువ తనకు తెలియజేయాలి. కాబట్టి చిన్నప్పటి నుంచే ధ్యానం అన్నది అవసరం. చిన్నప్పటి నుంచి ధ్యానం అన్నది అత్యంత అవసరం. అందుకే పత్రి సారు చిన్నపిల్లలకు ధ్యానం చెప్పడం అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే మనం స్టార్ట్ చేసాం ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్, DVM గ్లోబల్. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం చెప్తే
ఆ పిల్లాడికి ఈ శరీరం విలువ తెలుస్తుంది, ఈ మనస్సు విలువ తెలుస్తుంది, ఈ ఆత్మ విలువ తెలుస్తుంది, చక్కగా జీవితం ఉంటుంది. ఫైనల్గా నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను సార్. ఫస్ట్ విషయం ఏంటంటే, మనం ఇబ్బందుల్లో ఉన్నామా, కష్టాల్లో ఉన్నామా, బాధల్లో ఉన్నామా, నష్టాల్లో ఉన్నామా, చాలా భయాలతో జీవిస్తున్నామా, ఆందోళనలో ఉన్నామా, ఒత్తిడిలో ఉన్నామా, కోపంలో ఉన్నామా, అసూయలో ఉన్నామా, ఈ తెలిసి తెలియని గందరగోళంలో జీవిస్తున్నామా అన్నప్పుడు వెంటనే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నీవు శరీరము, మనస్సు, ఆత్మ అనేటువంటి వాటి యొక్క జ్ఞానం నీకు తెలియదు కాబట్టి నువ్వు ఈ విధంగా ఉన్నావు. నీకు తెలియాలంటే ఏం చేయాలి? యూ కెన్ హీల్ యువర్ లైఫ్. మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్న పుస్తకం చదవాలి. 2, పత్రిజీ రాసినటువంటి 60 పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చదవాలి. మహాభారతం చూడాలి. ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనుకో, మహాభారతం చూస్తే పొరపాటున కూడా సూసైడ్ చేసుకోరు. జీవితంలో ఇంకా అటువైపు వెళ్ళరు. కాబట్టి ఎవరైనా నిజంగా ఇబ్బందుల్లో ఉన్నాం, మేము కష్టాల్లో ఉన్నాము, మాకు చావే దిక్కు అనేటువంటి వాళ్ళు ఇమీడియట్గా మహాభారతం చూడమని చెప్తారు. సో ప్రతి తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలతో సహా మహాభారతం చూడాలి. 100%. ఇవన్నీ కలగలిపి డివిఎం యూట్యూబ్ ఛానల్లో వస్తాయి కదా, డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి కావాల్సిన అన్ని అందించబడుతున్నాయి కదా. ఎస్, అంటే సూసైడ్ ఈజ్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఏ టెంపరీ ప్రాబ్లం. ఎస్, టెంపరీ ప్రాబ్లంకు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవద్దు అని ఇవి చెప్పడానికే డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ ఆవిర్భవించింది అంటారు. ఎస్. సో మీకు ఫస్ట్ లో ఇది అండర్లైన్ చేయండి, తర్వాత మాట్లాడదామని చెప్పాను. పిల్లవాడి చేతిలో. ఓకే. సో ఇక్కడ ఈ క్వాలిటీస్ ఉన్నాయంటే అర్థం ఈ పుస్తకాలు ఇవన్నీ చదవాలి. రైట్. రెండవది ఏంటంటే, మనిషి ఆనందంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, చక్కగా జీవిస్తున్నాడు, తన ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నాడో ఆ లక్ష్యం మీద వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి శరీరం విలువ, మనస్సు విలువ, ఆత్మ యొక్క విలువ తెలుసు. ఈ కేటగిరీ పీపుల్ని మనం ఏమంటామంటే, వెల కట్టలేని కొన్ని కోట్ల కోహినూరు వజ్రాల విలువ కలిగిన వ్యక్తులు వీళ్ళు. ఆ వ్యక్తిలో కొంతమంది పేర్లు మనం చెప్పుకుంటే, ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి, ఒక యోగి వేమన, ఒక లోప్సాంగ్ రాంపా, ఒక భగవాన్ రజనీష్, ఒక రమణ మహర్షి, ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిరమిడ్ మాస్టర్స్. ప్రతి పిరమిడ్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిఎంసికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ కోహినూరు వజ్రాలే. ఇప్పుడు ఆ యొక్క పిరమిడ్ మాస్టర్స్ తర్వాత పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అయింది. అది కోహినూరు వజ్రాలను తయారు చేసే కర్మాగారం. ఇది పిఎంసి అంటే ఈ కోహినూరు వజ్రాలు ఆ యొక్క విలువ కలిగినటువంటి ఆ యొక్క శక్తి, జ్ఞానం మీ లోపలే ఉంది అని 24 hours 365 days తెలియజేసేటువంటి ఒక బ్రహ్మాస్త్రం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అల్టిమేట్ ఆనంద్ బుద్ధా గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని పరిచయం చేశారు. థ్యాంక్స్ అ లాట్. ఇదండి ఈనాటి సత్యదర్శనం. విన్నారు కదా, ఎవరు ఆ విలకట్టలేని కోహినూరు వజ్రాల విలువైన వ్యక్తి? నువ్వే, నేనే, మనం. ఎవరైతే శరీరము, మనస్సు, ఆత్మ గురించి తెలుసుకున్నారో వారు. అందుకోసమే డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా. కాబట్టి వారు చెప్పారు, ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు. మనం ఇవన్నీ చదవాలి, నిజంగానే చదవాలని తెలుసు, కానీ ఇప్పుడు చూడాలి. విజువల్ ఇంపాక్ట్తో ఎన్నో వీడియోస్ ఉన్నాయి కదా. వారు చెప్పినట్టు మహాభారతం, ఇది చూస్తున్న ప్రతి తల్లిదండ్రులకు విన్నపం, డివిఎం గ్లోబల్ చూపిస్తే మీ పిల్లలకి వారు కోహినూరు వజ్రాలను తెలుసుకుంటారు. మీరు పిఎంసి హెల్త్ యూట్యూబ్ ఛానల్ చూస్తే మీ శరీరం విలువ తెలుస్తుంది, వారికి శరీరం విలువ తెలుస్తుంది. సత్య దర్శనం ప్రతిరోజు చూస్తే ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క దర్శనాలను తెలుస్తుంటారు మిత్రులారా. కాబట్టి ఓవరాల్గా ఈ పిఎంసి అనేది కోహినూరు వజ్రాలను తయారు చేసే ఒక అద్భుతమైన కర్మాగారం. ఈ కర్మాగారానికి మనందరం మన సహాయ సహకారాలు పిఎంసి ట్రస్ట్ ద్వారా అందించాలని, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.